కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. మనం ఈ ప్రాంగణానికి వచ్చిందే ధ్యానం చేయటానికి, జ్ఞానం నేర్చుకోవటానికి. సో అందరం ధ్యానం చేద్దాం మిత్రులారా. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అన్నారు వేమన గారు. కాయపు టూపిరిలో గని ఉంది యోగేంద్రులకు అన్నారు అన్నమయ్య. ఇలా ఎంతోమంది యోగులు ధ్యానం గురించే చెప్పి ఉన్నారు, శ్వాస గురించే తెలిపి ఉన్నారు. ఆనాడు తెలుసుకుందాం, ఈనాడు ఆచరిస్తున్నాం. తెలిసింది జ్ఞానం, ఆచరించేది విజ్ఞానం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఇలా సామూహిక ధ్యానం 3 రెట్లు శక్తిని అధికంగా ఇస్తుంది. ప్రతిరోజు మనకి అవకాశం ఉండదు. ఇలా అరుదైన సందర్భాల్లో వచ్చిన అవకాశాన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం. ప్రాంగణంలో ఉన్న ప్రతి మాస్టరు ధ్యానం చేద్దాం. ఈ భాగ్యనగరాన్ని ధ్యాన భాగ్యనగరంగా తీర్చిదిద్దటంలో మన పాత్ర మనం పోషిద్దాం మిత్రులారా. మనం ఉంటున్న ఈ ప్రాంతాన్ని ధ్యానమయం చేద్దాం, శాకాహారమయం చేద్దాం. పిరమిడ్ శక్తిమయంతో ఈ భాగ్యనగరాన్ని అద్భుతమైన భాగ్యనగరంగా తీర్చిదిద్దుకుందాం. ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస.
ఓకే ప్లీజ్. నిదానంగా మీ రెండరి చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా రెండు చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానం బాగా చేసాం. ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. బిగ్ క్లాప్స్. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం జూన్ 15 అంటే ఈ రోజు నుంచి 21 వరకు జరుపుకోబోయేటటువంటి ఈ 7 రోజుల యజ్ఞానికి మరొక్కసారి కరతాళ ధ్వనులు తెలియజేసుకుందాం. మరి ఈ కార్యక్రమానికి పత్రి సార్ గురువు గారులో సగభాగమైనటువంటి అమ్మ స్వర్ణమాల పత్రి గారు విచ్చేశారు. మేడం గారికి ఒక్కసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాప్స్. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు పత్రిసారి ఈరోజు ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటే, ఇంతమందికి జ్ఞానాన్ని అందించారంటే దాని వెనక మేడం గారి సహనం, ఓపిక, కృషి, సపోర్ట్ ఉన్నాయి కాబట్టే ఇంత సాధించడం జరిగింది. అందుకని మరి స్వర్ణమాల పత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కృష్ణారెడ్డి గారు మన మధ్యలో లేరు ప్రస్తుతం, కానీ అమెరికాలో ఉన్నారు. కానీ అక్కడ నుండే సలహాలు సూచనలతో ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కృష్ణారెడ్డి గారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మిగిలిన సభ్యులు సుధీర్ షా గారు, వెంకటేశ్వరరావు గారు, మాణక్యం గారు, శేఖర్ గారు, రాజశేఖర్ గారు, దూలుపూడి చంద్రశేఖర్, రాజేశ్వరి పూల, నేను అంటే లక్ష్మి. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ 2017లో పత్రిసార్తో స్థాపించబడి ఈ ధ్యాన భాగ్యనగరంలో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ లక్ష్యంగా ఏదైతే గురువుగారు అందించారో వాటిని వివిధ రకాల కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు భాగ్యనగరాన్ని ఒక తాటి మీదకి తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది మిత్రులారా. ఇది మరొక కార్యక్రమం, ఈ 7 రోజుల ధ్యాన యజ్ఞం. ఈ 7 రోజులు సిటీలో ఎందుకు అని చాలామంది ప్రశ్న వేశారు. ఎందుకు అని అంటే ఇక్కడ ధ్యానం తెలిస్తే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ధ్యానం వెళుతుంది, అన్ని దేశాల వాళ్ళకి. ఎందుకంటే భాగ్యనగరం అంటేనే కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎన్నో ప్రాంతాల వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ బాంబే వాళ్ళకి, పూనా వాళ్ళకి, కలకత్తా వాళ్ళకి, ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా ఇక్కడ ఉంటున్నారు. అందరికీ ధ్యానం నేర్పిస్తే ఈ ధ్యానం వాళ్ళ ప్రాంతాలకు వెళుతుంది అన్న ఉద్దేశంతో గురువుగారు ధ్యాన భాగ్యనగరాన్ని ధ్యాన ప్రచార నిమిత్తం దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే మరి 7 రోజులు ఎందుకు అంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. తర్వాత మనం కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్ అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం మనం జరుపుకునేటటువంటి డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజుల ధ్యాన మహాయాగానికి మరి ఇది ఒక పిలుపుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మమ్మల్ని ఎప్పటికప్పుడు తట్టి లేపుతూ మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా విచ్చేసి ఉన్నారు. మరి ఆ సార్ని కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి బాలకృష్ణ గారు, మరి నెల్లూరు నుంచి సుబ్బారావు గారు, సంజయ్ కింగ్ గారు, కేశవరాజు గారు, మాధవి గారు, సాంబశివరావు గారు, ఇలా అందరూ ఎవరికి వాళ్ళు పత్రిజీ అందించిన ఆశయంలో మేము ముందుంటామంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు మన మధ్యకు వచ్చారు. ఇక్కడ ఈ కార్యక్రమం ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కార్యక్రమం, ధ్యాన భాగ్యనగర్ కార్యక్రమం కాదండి. పిరమిడ్ స్పిరిచువల్ PSSM కార్యక్రమం. ఎందుకు అంటే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, భాగ్యనగరాన్ని కాకుండా ఆంధ్ర, తెలంగాణ మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మేము చేసే కార్యక్రమాల వివరాలు అందరికీ అందిస్తూ అందరి ద్వారా ఈ కార్యక్రమం చేయిస్తాం. ఎందుకంటే పిరమిడ్ కార్యక్రమం, ఇది PSSM కార్యక్రమం. మరి ఈ PSSM సంస్థను స్థాపించినటువంటి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి
పత్రిజీ గారికి ఒక్కసారి లెగిసి నుంచొని ధన్యవాదాలు తెలియచేసుకుందాం మిత్రులారా. తల్లి, తండ్రి, దైవం, గురువు, స్నేహితుడు, ఆధ్యాత్మిక మార్గానికి దిక్చూచి మార్గదర్శకుడు, అన్నిటికీ మించి ఈ యుగానికి ఒకే ఒక్కడు పత్రిజీ, స్పిరిచువల్ లెజెండ్. మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం గురువు గారికి. మన చివరి శ్వాస వరకు కృతజ్ఞత మరి ఆయన అందించిన మార్గంలో నడుస్తామని మనకి మనంగా వాగ్దానం చేసుకుంటూ మరి పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభించుకుందాం మిత్రులారా. రేపటి నుంచి మార్నింగ్ స్వర్ణమాల పత్రిగారి చేతుల మీదుగా మరి జ్యోతి వెలిగించుకుంటున్నాం. నరేంద్ర మోదీ గారిని, పులి రామ్మోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది. లెగిసి నుంచొని మరి అఖండ జ్యోతికి, స్వర్ణమాల పత్రి గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలతో, కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. బాగుందా మెసేజ్? చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది. దాంట్లో ఎవరికి ఏ పాయింట్ తక్కువ ఉందో ఆ పాయింట్ నేర్చుకోండి. ఏదైనా అంతే, ఆయన మెసేజ్లో మనకి ఏది కావాలో తీసుకోవాలి, ఏది అవసరమో అది తీసుకోవాలి, ఏది లేదో అది తీసుకోవాలి, నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చాను చాలా ఏళ్ల తర్వాత. ఇదే మా కాలేజ్ అండి, నేను ఇక్కడికే వచ్చేదాన్ని. సో 3 ఏళ్ళు ఇక్కడే చదువుకున్నాను. 71లో చాలా చాలా మరి సో అవన్నీ జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇక్కడ తిరిగినది, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వాళ్ళతో కొనుక్కున్నది అవన్నీను. సో ఇవాళ ఈ ధ్యానం అనేది చాలా అద్భుతము. ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రక్రియ ఇది. ఏదో మనం చేస్తున్నాము, మనం చెందుకుంటున్నాం కాదు, పక్క వాళ్ళకు కూడా నేర్పించాలి, అందరినీ చేయించేలా చేయాలి. అదే ఆయన ధ్యేయము, ఆయన విజను. ప్రతి వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ఉండాలి, ప్రతి ఇంటి కింద ధ్యానం ఉండాలి, వంటింట్లో వెజిటేరియన్ ఉండాలి. ఈ 3 కావాలి. ఈ 3 ఉన్న ఇల్లే అసలైన ధ్యానాలయం. ఈ 3 ఏది తక్కువైనా కూడా పిరమిడ్ అయినా ఉండకపోవచ్చు, కానీ ధ్యానం ఉండాలి, వెజిటేరియన్ ఉండాలి. ఈ 2 మస్ట్. నాన్ వెజిటేరియన్ ఉన్న ఇల్లు కాదు. వాడు చేస్తే ధ్యానం అనేది చిల్లుకుండ లాంటిదే, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, వేస్ట్. అదే ఆయన చెప్తారు, నేను చెప్పింది కాదు, ఆయనే చెప్తారు. సో ప్రతి ఒక్కరు కూడా పిఎస్ఎస్ఎంలో చాలామంది ధ్యానంలోకి వచ్చాక
శాకాహారులుగా మారారు, ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం చేస్తున్నారు, అందరికీ ధ్యానం నేర్పుతున్నారు, చాలామంది క్లాసెస్ తీసుకుంటున్నారు, బయటికి వెళ్ళి ధ్యానం నేర్పించేసి వస్తున్నారు, ఇళ్లలో కూర్చున్న జూమ్ ద్వారా అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అదే మన పిఎస్ఎస్ఎంలో ఉన్న గొప్పతనం. పత్రికారు ఎవరిని శిష్యులుగా మార్చలేదు, మాస్టర్స్గా మార్చారు. కనుక ప్రతి ఒక్కరూ ఆ మాస్టరీ అనేది చూపించాలి, నేర్పించాలి. ఎంతోమంది గురువులు నేను చూశాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకుంటారే తప్ప, శిష్యులుగా క్రియేట్ చేస్తారే తప్ప గురువుల్ని క్రియేట్ చేసే లేదు, అది లేదు వాళ్ళకి. ఎందుకంటే గురువులు వాళ్ళు అయిపోతే తనేం తక్కువ అవుతాడో అని భయం. కానీ పత్రికారికి అది లేదు, ఆ ఇన్సెక్యూరిటీ లేదు ఆయనకి. అందుకే అందరినీ కూడా మాస్టర్స్ అనే, స్వామీజీ అనే ఆయన సంబోధిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఎదుట వాళ్ళు కూడా పత్రికారు గురువు లాంటి వాళ్ళే మనని మాస్టర్ అన్నాడు, స్వామీజీ అన్నారు అని మనం ఏదో మన కాలర్ ఎగరేసుకోవడం కాదు, మనం అది అయ్యి చూపించాలి. ఎప్పుడైతే అవుతారో అప్పుడే ఈ పిఎస్ఎస్ఎం అనేది ఇంకా 10 కాలాల పాటు ఇంకా 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 బుద్ధుడు ఎలాగ నిలిచిపోయాడో పత్రికారు అలా నిలిచిపోవాలి, నిలిచిపోతారు కూడా. ఎక్కడ చూసినా ధ్యానం జరుగుతుంది, ఎక్కడ చూసినా జ్ఞాన యజ్ఞాలు జరుగుతున్నాయి. ఈ దేశమే కాదు, ఎన్నో దేశాల్లో జరుగుతున్నాయి. మొన్ననే జర్మనీలో బుద్ధ పౌర్ణమి జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్లో మన చిన్న ధ్యాన చక్రం జరుగుతుంది. ఆస్ట్రేలియాలో అక్కడ జరిగింది, యుఎస్ఏలో. ఇలాగ ప్రతి చోట జరుగుతుంది. వేరే దేశాల్లో 200 పిరమిడ్ రాబోతోంది. దానికంతా ల్యాండ్ అంతా తీసుకున్నారు, 94 ఎకరాలు. సో ఇలాగ ప్రతి చోట కూడా మన ధ్యానం అనేది, పిరమిడ్లు అనేవి బాగా వస్తున్నాయి. అంటే దాని యొక్క వాల్యూ తెలుసుకున్నారు అందరూ. అవేర్నెస్ పెరిగింది, ధ్యానానికి అవేర్నెస్ పెరిగింది, మునుపు లేదు. మేము మొదలెట్టిన రోజుల్లో ఒకరో ఆరో వచ్చేవారు, రెండో రోజు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళవి వచ్చి అడుగుతున్నారు, మాకు ధ్యానం నేర్పండి అని, మాకు ధ్యానం కావాలి అండి. మొన్న బుద్ధ పౌర్ణమికి 90% కొత్త వాళ్ళే వచ్చారు. అలా ఉండాలి. మన దగ్గరికి ఎప్పుడు కొత్త వాళ్ళనే ఇన్వైట్ చేయాలి, కొత్త వాళ్ళకి నేర్పించాలి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు రాకపోతే మనం వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే పత్రికారు ఇంట్లో కూర్చుండి ధ్యానం చెప్తానంటే ఎవరు రారు, బయటికి వెళ్ళారు కాబట్టి వచ్చారు. మరి ఇంత పెద్ద ప్రపంచం, ధ్యాన ప్రపంచం ఎలా అయింది? ఇంట్లో కూర్చుంటే అవ్వదు, బయటికి వెళ్ళాలి. అందరికీ ధ్యానం చెప్పాలి. ఆనాపాన సతి, శ్వాసమి ధ్యాస, ఈ 2 ముక్కలే పట్టుకున్నారు. ఆయనకి ఏమీ లేదు. జగమంతా చాటించారు అదే ధ్యానాన్ని, ఇంకేమీ లేదు. ఈరోజు అందరినీ చూసి వీళ్ళందరినీ కూడా మీట్ అయ్యి చాలా రోజులైంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేది నేను మీటింగ్ కోసం కాదండి, అందరినీ కలవడం కోసం. నిజంగానే అందరినీ కలవడం కోసం అన్ని చోట్లకి వెళ్తుంటాను నేను. ఎందుకంటే నేను బెంగళూరులో కూర్చుంటే ఎవరు కనపడతారు? కనపడరు. కానీ ఇక్కడికి రావాలి నేను. ఇది నా స్వస్థలం, కైలాసపురి నా స్వస్థలం. కనుక అక్కడ నేను ఉండాలి. అదే నా మనసుకి తట్టింది, ఆ తట్టిందే మీతో అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి స్వర్ణమాల పత్రి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ధ్యాన ప్రచారం ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. మరి ఎంతోమంది కొత్త వాళ్ళకి ఈ ధ్యానాన్ని అందివ్వగలుగుతున్నాం. అది ఇలాంటి పెద్దల నోటముట వింటుంటే మనకు కూడా ఇంకా బాగా చేయాలని ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు మన అందరికీ. సో స్వర్ణమాల పత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి అలాగే ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్ అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం, మరి అలాంటి ఒక శక్తి క్షేత్రానికి
చైర్మన్గా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్నో సేవలు అందిస్తూ ఎంతో మందిని మరి ఆయన నిద్రపోకుండా మాలాంటి వాళ్ళని నిద్రపోనివ్వకుండా ఎప్పటికప్పుడు ఫోన్లో తట్టి లేపుతూ మరి ముందుకు తీసుకొస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి సందేశాన్ని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, గురువుగారిలో సగభాగమైన మన మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన ఎంతోమంది సీనియర్ మాస్టర్స్తో పాటు ఈ అద్భుతమైన ఆలోచన రావడం, ఈ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టిన ధ్యాన భాగ్యనగర్ టీం వారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో కొద్దిగా స్తబ్దత ఏర్పడింది, చాలా స్తబ్దత ఏర్పడింది. మనము ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ర్యాలీ పెట్టినా 1000-1500 మంది వస్తుంటారు. హైదరాబాదులో మాత్రం ఎంతోమంది ధ్యానులు ఉన్నారు, కానీ ఒక స్థలంలో కలుస్తలేము అని ఎన్నోసార్లు అనడం, ఆ ఆలోచన లక్ష్మీ పూల చంద్రశేఖర్ వారి యొక్క కమిటీ నిజంగా ఈ అద్భుతమైన కార్యక్రమం, ఈ 7 రోజుల కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది ఎంత పవిత్రమైన స్థలం అంటే కందదు. దాదాపు 100 సంవత్సరాల నుంచి కొన్ని వందల కోట్ల మనుషులు వచ్చిన ప్లేస్ ఇది. మీకు తెలుసు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్, ఒక గొప్ప స్థలంలో హైదరాబాద్ నడిబొడ్డిన ఈ కార్యక్రమం నిజంగా నిర్వహిస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా ఆ కమిటీ వారికి మన కృతజ్ఞతలు, అభినందనలు, శక్తి ఇవ్వాలి గట్టిగా చప్పట్లతో. ఎందుకంటే నాకు తెలుసు, ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒక 6 నెలల నుంచి బ్యాక్ వర్క్ చేయాలి. నేను మొన్న చెప్పాను, అయ్యా లేట్ అయినా పర్వాలేదు, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇది పర్ఫెక్ట్ టైం. జూన్ 15 నుంచి 21 ప్రత్యేకత ఏంటిది? ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజు క్లోజ్ అయ్యే వరకు 1 వీక్ కార్యక్రమం ప్రతి సంవత్సరం. ఇది మొదటి సంవత్సరం కాబట్టి మనం గ్రాండ్గా చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం PSSM ప్రోగ్రామ్గా డిజైన్ చేసి అత్యంత గొప్పగా హైదరాబాదులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తే ఇక్కడ ఉండే ఎంతోమంది యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అఫీషియల్స్ కానీ ఇక్కడ తీసుకురావడం చాలా ఈజీ ఉంటుంది. కార్యక్రమం ఇది మొట్టమొదటి కార్యక్రమం. రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ధ్యాన భాగ్యనగరం ఆధ్వర్యంలో జరగాలని వారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. దానితో పాటు మనందరికీ తెలుసు, పత్రి గారి లక్ష్యం 3, ధ్యాన జగత్. ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి అనేది ఆయన ఏకైక లక్ష్యం. దానితో పాటు పిరమిడ్ జగత్, ప్రతి ఇంటి మీద, ప్రతి వాడన, ఊరున పిరమిడ్ రావాలనేది లక్ష్యం. దానితో పాటు ప్రతి మనిషి శాకాహారి కావాలనేది లక్ష్యం. ఈ 3 లక్ష్యాలతో ఆ మహానుభావుడు 30 సంవత్సరాలు తిరగని ప్రాంతం లేదు, ఒక్కరోజు ఖాళీ లేకుండా ఎంతోమంది లక్షల మందిని జాగృతం చేసిన ఒక గొప్ప మహనీయుడు, మహానుభావుడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆ గురువు గారికి మన కృతజ్ఞతలు తెలుపుదాం. ఈనాడు మీ అందరూ తెలుసు, ప్రపంచం మొత్తం అల్లకల్లోలమవుతుంది. ఏ పేపర్ చూసినా, ఏ వార్త చూసినా, ఎటు చూసినా, కానీ ఒక భారతదేశం మాత్రమే సుఖ సంతోషాలతో ఉన్నది. అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రాసిన ఒక వ్యాసం. అంటే ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది ఉన్న దేశం, ఒక్కడు కూడా భోజనం లేక ఉండడు. ఏదో చిన్న తగాదాలు ఉన్నా చాలా సంతోషమైన దేశం. ఎందుకు అంటే ఇది కర్మభూమి. కృష్ణ భగవానుడు, బుద్ధుడు, పత్రి మహానుభావుడు పుట్టిన స్థలం కాబట్టి ఇంత పెద్ద దేశం ఇంత సుఖ సంతోషాలతో ఉన్నది. ఒకసారి మన భారతదేశానికి, ఈ దేశంలో పుట్టినందుకు మనకు చప్పట్లతో మనం గట్టిగా మనం అభినందించుకోవాలి. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఏంది అంటే, మనం ధ్యానం చేయడం కాదు, మనం ధ్యానం చేస్తూ రోజు కొత్త వారికి 10 మందికి ధ్యానం తెలియజేయాలి.
మన కండ్ల ముంగల్నే 2040 లోపట ఈ ప్రపంచానికి పిఎస్ఎస్ఎం గురించి కానీ పత్రిజీ గారి గురించి కానీ మనిషికి తెలపవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏదో విధంగా ధ్యాన ప్రచారంలో మేడం చూడండి, మేడంకు కొద్దిగా చేత కాకుండా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి వారి సందేశం ఇచ్చి మళ్ళీ రేపు కడతాలు వెళ్ళి మళ్ళీ రేపు బెంగళూరు బై రోడ్డు ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమైన పని ఆలోచించండి. ఒకసారి మేడం గట్టిగా చప్పట్లు కొడదాం, ఎందుకంటే ఎంతో ప్రయాసకు అక్కడి నుంచి ఇక్కడ రావడం. కాబట్టి ఒక్కసారి ధ్యాన మిత్రులందరికీ, ఎందుకంటే ఈ ప్రపంచంలో శాంతి ఏర్పరచడం మన మీద బాధ్యత. పత్రిజీ గారు ఆ బాధ్యత మనకు పెట్టిపోయారు. కాబట్టి మనందరం విరివిగా మన లక్ష్మి చూడండి, 24 గంటలు ధ్యాన భాగ్యనగరం వాళ్ళు నిజంగా రాజేష్ పోలాను చంద్రశేఖర్ చూస్తే వాళ్ళ సంసారాలు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూడండి 24 గంటలు ధ్యానము, ధ్యాన ప్రచారము, ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం, అట్లా ఎంతోమంది పేరున చెప్పలేం. 24 గంటలు ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరితో పాటు మనం కూడా సమయం దొరికినప్పుడల్లా ధ్యాన ప్రచారమే ఈనాడు అతి ముఖ్యమైన వర్క్. ఇంకా దానిని మించింది ఇంకా ఏది లేదు. మిత్రులారా, దయచేసి అందరం నడుం గట్టి, ఇప్పుడు కైలాసపులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జూలై 24th ఒక గొప్ప కార్యక్రమం ఉంటుంది. అది తర్వాత నవంబర్ 11కు పత్రిజీ గారి యొక్క జన్మదినం ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం ఉంటుంది. ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ విజయవంతం చేసుకుందాం. దీనితో పాటు ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంకా గత 2 సంవత్సరాల కంటే అద్భుతంగా జరుపుకోవాలని దాని గురించి ఎన్నో కార్యక్రమాలు బ్యాకప్గా చేస్తున్నాం. దయచేసి మరొక్కసారి ఈరోజు ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. విజయభాస్కర్ రెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎప్పుడూ కూడా మరి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఎవరి కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పినా ఏం చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, నా సపోర్ట్ ఏమైనా కావాలా అంటూ మరి మన అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మహేశ్వర మహాపిరమిడ్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, నిత్య అన్నదానం జరుగుతూ ఉంది. ప్రతిరోజు దాదాపుగా మరి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. క్లాసులు చెప్పే వాళ్ళకి అవకాశం, వినే వాళ్ళకి అవకాశం, వసతి. మరి పత్రిగారి కోరిక రోజుకి 10,000 మంది అక్కడ భోంచేయాలి అని. మరి ఆ స్థాయిలో మరి అక్కడ కార్యక్రమాలు కానీ కట్టడాలు కానీ ఉండాలి అని ఎంతో మరి పరితపిస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు సంస్థని. మరొకసారి విజయభాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఈ సభాముఖంగా భాగ్యనగర్ ట్రస్ట్ తీసుకున్నటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ మధ్య నేను ఒక ఊరు వెళితే ఆ ఊరు వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఊర్లో 5 సెంటర్లు ఉన్నాయి, రోజు ప్రతి సెంటర్లో 1 గంట ధ్యానం చేస్తున్నారు, 100 మంది వస్తారు రోజుకి, అంటే 500 మంది రోజు 1 గంట ధ్యానం చేస్తున్నారు. అది ఓకే, మా హైదరాబాద్లో కూడా దాదాపు ఒక 25 సెంటర్లు ఉన్నాయి, నడుస్తుంది అని నేను చెప్పాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా ఊర్లో ఒక నాన్ వెజ్ షాప్ కూడా లేదు అని చెప్పారు. చూడండి, మరి ఈ భాగ్యనగరంలో నాన్ వెజ్ దందా లేని రోజున మనం భాగ్యనగర్ మాస్టర్స్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి శాకాహార ర్యాలీలను విస్తృతం చేస్తూ 2025లో ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ జనవరి 1 నుంచే డిసెంబర్ 20 వరకు 355 రోజులు శాకాహార ర్యాలీ నిర్వహించడానికి ప్రతి ఇంటింటికి గడప గడపకి మనిషికి శాకాహారం వల్ల లాభం ఏంటో, మాంసాహారం వల్ల నష్టం ఏంటో ఎలుగెత్తి చాటడానికి నడుం బిగించింది. మరి ఈ కార్యక్రమానికి మా భాగ్యనగర్ ట్రస్ట్ వారందరినీ కూడా అభినందిస్తూ, మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి. మరి మాకు ఈ విషయం మీ అందరి ముందు తెలియచేయడానికి చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే అతిథి దేవో భవ అంటారు కదా, మరి నెల్లూరు నుంచి మన పట్టణానికి వచ్చారు సుబ్బారావు గారు. మరి సుబ్బారావు గారి సందేశాన్ని తీసుకుందాం. మనందరి గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ స్టేజీని అలంకరించిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నేను 2012 అక్టోబర్ 2వ తేదీన ధ్యానంలోకి వచ్చాను.
నేను యాక్చువల్గా ధ్యానంలోకి రావాలని రాలేదు. నా భార్యని క్లాస్లో వదిలిపెట్టడానికి వచ్చాను. ఎందుకో నా భార్య 3 సార్లు రమ్మని చెప్పింది క్లాస్కు. ఆ సందర్భంలో నేను వెళ్ళటం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబైసారి, కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబైసారి గారి క్లాస్ ద్వారా నేను ఆ రోజు ఆత్మజ్ఞానం పొందడం జరిగింది. అప్పటి వరకు నేను మాంసాహారిగా ఉన్నాను. అలాంటిది నేను ఆ క్లాస్ నుంచే మాంసాహారం వదిలేసి ధ్యాన ప్రచారం గురించి కొంత నా సపోర్టు అంతా చేయటం జరుగుతూ ఉంది. నాకు ఎప్పటి నుంచో మాడినొప్పి ఉండేది. అంటే గతం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని. అలాంటిది నేను ఆ క్లాస్ నుంచి కొన్ని రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత నేను ఆ మాడినొప్పి అనేది పోగొట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారంలో భాగంగా పాల్గొంటూ ఉన్నాము. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కొత్తవారు ధ్యానంలోకి రావాలి, శాకాహారులుగా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి జూలై 24 మన గురువు గారు మరి దేహాన్ని వదిలిన రోజు. స్మృతి స్మరణోత్సవాలు మహేశ్వర మహాపిరమిడ్లో జరుపుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి కూడా మీ తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఆ కార్యక్రమానికి కూడా కడతాల్లో చక్కగా చాలా బాగా నిర్వహించుకుందామని తెలియజేయటానికి సంతోషిస్తూ మరి ఇప్పటి వరకు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎవరికైనా సరే డబ్బు అంటే చాలా కష్టమైన పని, కానీ లెక్కలు చూడటం ఇంకా కష్టం. అయినా సరే ఇష్టంగా గురువుగారు చెప్పినటువంటి ఆ లెక్కల బాధ్యతను స్వీకరించినటువంటి మిదాని సురేష్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. ముందుగా మనందరి హృదయాల్లో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ రోజున జంట నగరాల్లో నడిబొడ్డున పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ మరి ఏర్పాటు చేసినటువంటి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి, పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానం మరి తలపెట్టడం ఎంతో గొప్ప శుభసూచకం. ముందుగా పిఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. మరి సిటీలో జంట నగరాల్లో కనీసం మనకి 1,50,00,000 మంది ఉండుంటారు. ఈ 7 రోజుల కార్యక్రమం ద్వారా కనీసం మనం ఒక 0.5% అయినా జాగృతం చేయగలిగితే పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క లక్ష్యం నెరవేరినట్లే. మరి ఆ లక్ష్యం దిశగా మనందరం కూడా కష్టపడదాం. అందరం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారాన్ని, ఈ విషయాన్ని తెలియజేద్దాం. ఇంత గొప్ప కార్యక్రమం పత్రిజీ గారు తలపెట్టినటువంటి ధ్యాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరందరూ రండి, ఒక్కసారి రండి, వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని తట్టి లేపుదాం. ఇది ప్రారంభం. మనం పాత సిటీలో చూసాము, శాకాహార ర్యాలీ ఆగస్టు 15న ఎంత అద్భుతంగా 10,000 మందితో మనం ప్రతిసారి చేస్తూ ఉన్నాము. మరి ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఎంతో చైతన్యవంతమైంది. అలాగే ఈ 7 రోజుల కార్యక్రమం ద్వారా ఈ జంట నగరాలను పూర్తిగా చైతన్యవంతం చేద్దాము. ఇటువంటి మహాయజ్ఞాలు మరి ఎన్నో జరగాలి. విశ్వం మొత్తం కూడా గురువుగారి ఆశయం అదే, ధ్యాన జగత్ కావాలి, పూర్తి శాకాహార జగత్ కావాలనేది. ఇప్పుడు ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా మరి క్రియేటివ్గా ఆలోచించి పిఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మాతృ సంస్థ కైలాసపురి క్షేత్రం మరి రాబోయేటువంటి డిసెంబర్ 21-31 వరకు కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరగబోతూ ఉంది. మరి ఇప్పటి నుంచే అది మనం స్టార్టప్గా భావించి, ఈ కార్యక్రమం నాందిగా భావించి మనం అందరం కూడా యాగం గురించి ఆలోచిద్దాము. మరి ప్రపంచం నలుమూలల నుంచి కూడా వేలాది మంది వస్తూ ఉంటారు. మనకి అందరికీ 2012 నుంచి ఆ విషయం తెలుసు. ఆ దిశగా మనందరం కూడా మరొకసారి కష్టపడి ఆ మెసేజ్ని కూడా అందరికీ తీసుకెళ్దాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన గురువుగారి పుట్టినరోజు ఎప్పుడండి? నవంబర్ 11. మరి నవంబర్ 11కి ఏం చేద్దాం, ఏం గిఫ్ట్ ఇద్దాం?
అంటే ఈసారి 2024 సంవత్సరం నుంచి జనవరి నుంచి వచ్చిన ఒక ఆలోచన కార్యరూపం దాలుస్తూ మహేశ్వర మహాపిరమిడ్లో నవంబర్ 10వ తారీఖు ఉదయం 11 గంటలకి కూర్చొని 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి మరి ఓకే చెప్పుకోబోతున్నాం. అంటే 24 గంటల అఖండ ధ్యాన శక్తిని గురువుగారికి పుట్టినరోజు కానుకగా ఇవ్వబోతున్నాం. మరి 24 గంటల అఖండ ధ్యానానికి ఎవరెవరు సిద్ధమవుతారో చూద్దాం. మరి 1 గంట ధ్యానం కాదు, 24 గంటల ధ్యానం. అదే మనం మన గురువు గారికి ఇచ్చేటటువంటి పుట్టినరోజు కానుక. మరి అలాంటి కానుక మీరందరూ ఇస్తారని ఆశిస్తూ మరి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వైస్ చైర్మన్గా సుధీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సుధీష్ అండి. సుభాష్పతి గురుజీకు స్వర్ణమాలాపతికు కోటి కోటి వందనం అండి. కోటి కోటి వందనం. ఈ కార్యక్రమం జరగాలని గురూజీ సంకల్పం ఉండండి. సిటీలో ఎట్లా జరగాలని ఆ సంకల్పం పెట్టినారండి. ఈ సంకల్పం డెఫినెట్లీ ఇట్ మెటలైజ్ అవుతుందండి. ఇంత కార్యక్రమం జరగాలని ఒక విషయం చెప్తున్నానండి. అంతా పాజిటివ్ జరుగుతుంది. ఎక్కడెక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. మొన్న మన సెక్రటరీ గారు కలవాలి అవకాశం జరిగింది ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి. ఆయన ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మనం ఒప్పుకున్న తర్వాత ఆయన చెప్పినారు ఏం సువిధ కావాలి మాకు ఒక చెప్పండి. ఒక ఫోన్ మీద మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా గొప్ప అని పాజిటివ్ అండి. ఇంకా ఇది సప్లయర్ అని జలానిబాయి ముస్లిం ఉన్నారు. ఆయన కూడా చెప్పినారు ఏం కావాలో అవుట్ రైట్లీ మీరు తీసుకోండి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటాయని చెప్పినారు. మీన్స్ ఆల్ దీస్ పాజిటివ్ సైన్స్ ఇట్లా జరగాలి అని చెప్పేదో గొప్ప సంకల్పం ఉన్నాయి, గొప్ప ఎనర్జీ ఉన్నాయి. ఆ గురూజీది చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా చాలా జరగాలి ఈ విషయం ఉన్నాయి, ఇంకా చెప్పాలి ఉన్నాయి, అది ఎండ్లెస్ ఉన్నాయి. అది అందరికీ అవకాశం జరగాలి అని మేము ధన్యవాదాలు చెప్తున్నాండి. हाँ, ये हैदराबाद में सब लाइव चल रहा है. ये पीएमसी हिंदी की तरफ से, पीएमसी चैनल की तरफ से सभी लोगों को विनती है कि आप अपना अपना चैनल सब्सक्राइब करें और ये कार्यक्रम को आगे बढ़ाने की कोशिश करिए. धन्यवाद. మరి ఎంతో వ్యాపారం చేస్తూ ఉన్నా మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఈ కార్యక్రమానికి నేనున్నానంటూ మరి ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమాల్లో మరి తన వంతుగా ఎన్నో ఏర్పాట్లలో భాగం పంచుకున్న సుధీర్ష గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మనం ప్రాతకాలపు వేళ ధ్యాన మహాచక్రాల్లో ఉదయం 5 గంటలకల్లా చక్కగా అందరం వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేస్తాం. సంగీత నాద ధ్యానం. మరి ఆ సంగీతాన్ని పత్రిగారితో పాటు అందించేటటువంటి ఒక గొప్ప మాస్టర్ సంజయ్ కింగ్ గారు. మరి సంజయ్ కింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకోండి. गुरुवर्य सुभाष पत्री जी सर की मेरा नमस्कार. माता तुल्य स्वर्णमाला पत्री जी को मेरा साष्टांग नमस्कार. सभी सीनियर मास्टर्स को मेरा ध्यान नमस्कार और ध्यान आशीर्वाद. बहुत दिनों के बाद सब मिल रहे हैं, बड़ी खुशी है. माता जी का भी दर्शन हुआ है, बेंगलोर से इधर आए हैं, बहुत ही खुशी की बात है. तो आप लोगों के साथ कल सुबह से 5 बजे से 8 बजे तक संगीत ध्यान करवाऊंगा. सभी पीएमसी के मेंबर्स सब लोगों को रिक्वेस्ट है कि वो यहाँ आके ध्यान करें, घर में बैठे ध्यान मत करिए. हैदराबाद में जितने संख्या में आप ज़्यादा आएंगे उतना सब मिल के समूह ध्यान करेंगे. और भाग्यनगर ट्रस्ट को थैंक्स कहता हूँ कि मुझे मौका मिला है. नेक्स्ट महीने में परिजीवी रैली नॉर्थ कैरोलिना में प्रोग्राम कर रही है, वहाँ भी मौका मिला है, वहाँ भी जाके ध्यान करवाऊँगा सबको. तो आपका सबका आशीर्वाद लेते हुए मेरे वाणी को नमस्ते करता हूँ. थैंक यू. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈరోజు అతిథిగా భారతీయం సత్యవాణి గారు రాబోతున్నారు. దగ్గరలోకి వచ్చారు. ఎందుకంటే తెలుసు మనందరికీ భారతీయం సత్యవాణి గారు కడతాల్ ప్రాంగణానికి కూడా 2 సార్లు రావటం, మన సిటీలో కూడా మనం ఏ కార్యక్రమానికి పిలిచినా మరి వస్తూ తన సందేశాన్ని, తన మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ మనలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆ మేడం గారు స్పీచ్ అందుకోబోయే ముందు వస్తున్నారు, దగ్గరలో ఉన్నారు. మరి కడతాల్ ట్రస్టీ
ఏమని పిలవాలో తెలియదు. పేరైతే మాధవి, లేడీ డాన్ అందామా, టైగర్ అందామా, పేర్లు ఏది పెట్టుకున్నా ముక్కుసూటిగా పోయే మనస్తత్వం. అవతల వాళ్ళు ఏమనుకున్నా నాకు పని లేదు, నేను చెప్పాల్సింది చెప్తానంటారు మాధవి మేడం. మరి మాధవి మేడం గారి సందేశాన్ని. ఎస్, నేను ముక్కుసూటిగానే ఉంటాను ఈ లైఫ్ టైంకి. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం సభ్యులందరికీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన వెంటనే ఒక మంచి అనుభూతి కలిగింది. హైదరాబాదు, ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్లో ఒక తెలియని స్తబ్దత వచ్చింది అని. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్లో స్తబ్దత ముగిసిపోయి మహేశ్వర మహాపిరమిడ్లో జరగబోయే డిసెంబర్ కార్యక్రమానికి ఒక గొప్ప ప్రారంభం మొదలవుతుంది. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే, ఎందుకంటే ఒక అనుభవం. పత్రి గారు 2001 సంవత్సరంలో 1 సంవత్సరం పాటు హైదరాబాద్లో ప్రతి నెల కార్యక్రమాలు నిర్వహించేవారు. వాసవి నగర్ వైపు కానీ, లలిత కళా తోరణం కానీ, ఇంకా దిల్షుద్ నగర్ వైపు అని ఒక 1 ఇయర్ పాటు కంటిన్యూగా జరిగేది. ఆ కంటిన్యూగా జరిగిన తర్వాతే ఎంతోమంది మాస్టర్స్ పిఎస్ఎస్ఎంకి రావడం జరిగింది. 99లో నుంచి సారు హైదరాబాద్లో మూమెంట్ తీసుకున్న 2001 నుంచి 2 వరకు ఒక 1 ఇయర్ పాటు జరిగిన ఆ యొక్క హైదరాబాద్లో ప్రతి నెల సారు టైం ఇచ్చి నలువైపులా, హైదరాబాద్ నలువైపులా ఏవైతే కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల ద్వారానే మన యొక్క హైదరాబాద్లో ఇంత పెద్ద మూమెంట్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా బహుశా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని లక్ష్మీ మేడం గారు అనే టీం కానీ ఆలోచించి హైదరాబాద్ నడివడ్డు అయినటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 7 రోజుల కార్యక్రమం, 7 రోజులు ధ్యానం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మార్నింగ్ 5 to 8 మెడిటేషన్ ఎంతోమందికి చేయాలని ఉన్నా వాళ్ళ ఇళ్ళలో చేసుకున్న గ్రూప్ మెడిటేషన్ కోసం ఎప్పుడూ హైదరాబాద్ వాస్తవులు వెతుకుతూనే ఉంటారు. వెతుకుతున్న దానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎంతోమందికి గొప్ప అవకాశం కలిగించారు మీరు. థ్యాంక్ యూ. ఇలాగే పత్రిజీ స్మృతి స్మరణోత్సవం 23 ప్రారంభమయ్యి 25 మధ్యాహ్నానికి జూలై ముగుస్తుంది. ఇక్కడి నుంచే పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఒక హైదరాబాదే కాదు, నార్త్ ఇండియా అంతా కూడా ప్రచారం చేస్తూ ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేయిస్తూ ఉన్నారు. సో మరొక్కసారి ఆ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కడతాల్ మనం ఎప్పుడు వెళ్ళినా కమ్మటి భోజనం ఉంటుంది, వసతి ఉంటుంది. మరి అలాంటి సౌకర్యాలను చూస్తూ మరి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాల తన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మన మార్గదర్శకులు, ఒక జీవితాన్ని మార్చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే పత్రి మేడంకి, మరి ఇచ్చేసిన మన పెద్దలందరికీ కూడాను, వచ్చిన మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం గొప్ప విషయం. నేను అనుకునేవాడిని గత 2 సంవత్సరాల నుంచి భాగ్యనగర్లో ఇట్లా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం పెడితే బాగుంటుంది అనుకున్నాం. అది భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు నిర్వర్తించారు. ఇది చాలా మన అందరికి కూడా గొప్ప విషయము. కానీ మనందరం కూడా ఈ భాగ్యనగరాన్ని మనందరం కలిసి కృషి చేద్దాము. ఎందుకంటే ప్రతి ఇక్కడ ఎన్నో కమిటీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. అక్కడ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా గేటెడ్ కమిటీలో ధ్యాన ప్రచారం చేద్దాము. ఎప్పుడైతే గేటెడ్ కమిటీలో ధ్యాన ప్రచారం చేస్తామో చాలా ఎక్కువగా మనం ధ్యానాలు తయారు చేయొచ్చు. ఈ యొక్క రేపు రాబోయే ధ్యాన మహాయాగాని లోపల మనందరం కూడా గేటెడ్ కమ్యూనిటీలను పట్టుకొని ఇది ధ్యాన ప్రచారం చేయాలని నా కోరిక. ఇది భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు అందరం కలుద్దాము, అందరం కలిసి పనిచేద్దాము. పత్రి గారు చెప్పేది అదే, ఇందాక ఇచ్చిన ఆయన యొక్క సందేశం కూడా అదే. మనం ఆయన యొక్క మార్గదర్శకంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే గురు పౌర్ణమి, శృతి స్మరణోత్సవాలు 2 కూడా పక్కనే వచ్చినాయి 21 నుంచి. మరి అందరం కూడా అక్కడ పాల్గొని దాన్ని అద్భుతంగా విజయవంతంగా చేయాలని అందరు రావాలని కోరుకుంటున్నాం. జూలై 21 గురు పౌర్ణమి, తర్వాత 23, 24, 25 శృతి స్మరణోత్సవాలు. అందుకని కంటిన్యూగా అక్కడ ఉత్సవాలు ఉంటాయి.
ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ చెప్పి మరి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పత్రికారు చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రపంచానికి భారతదేశం ఆదర్శమట. మరి అలాంటి భారతదేశానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దిక్చూచి అని. మరి అలాంటి పిరమిడ్ సొసైటీలో ఈ భాగ్యనగరంలో మా అని అనకూడదు, కానీ అప్పుడప్పుడు అంటూనే ఉంటాం మా కుక్కట్పల్లి. మరి మా కుక్కట్పల్లికి పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగరంలో ఒక వెయిట్ ఉంది. ఎందుకంటే కుక్కట్పల్లిలోనే ఏ క్లాసులైనా ముమ్మరంగా సాగుతూ ఉంటాయి. అలాంటి మా కుక్కట్పల్లి మాస్టర్ శ్రీ బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా. ఇచ్చేసిన మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. అట్లాగే పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి ప్రణామాలు. మరి వేదికను అలంకరించినటువంటి సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి చాలా గొప్ప యజ్ఞం ఇది. మరి ఎక్కడ సామూహిక ధ్యానాలు జరిగినా కూడా అందరం కూడా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సామూహిక ధ్యానంలో ఉన్న శక్తి చాలా చాలా ఎక్కువ గ్రూప్ మెడిటేషన్స్లో. మరి అటువంటి గ్రూప్ మెడిటేషన్స్లో కల్లా యజ్ఞాల్లో ఇంకా ఎంతో ఎనర్జీ ఉంటుంది అక్కడ. సో దీన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. చక్కగా మార్నింగ్ మెడిటేషను 3 hours అఖండ ధ్యానం జరుగుతుంది. మరి దాంట్లో మనం చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో సాహసం చేస్తున్నారు. అట్లాగే మరి ఇందాక లక్ష్మీ మేడము జనవరి నుంచి ప్రతిరోజు శాఖార ర్యాలీ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి పిరమిడ్ మాస్టర్లే ఎంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు అనిపిస్తూ ఉంటుంది. మరి రేపు 24న జరిగే శృతి స్మరణోత్సవాలకి మన అందరం కూడా అటెండ్ అవుదాము, చెబుదాము. అట్లాగే ఈ 7 రోజులు ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలకి కొత్త వాళ్ళని తీసుకొద్దాం, కొత్త వాళ్ళకి అందరికీ తెలియచేద్దాం. మరి ఈ 7 days మరి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తెలియచేద్దాము. మరి మనం కూడా అటెండ్ అవుదాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త పనులతో ముందుకెళ్ళేవాడే పిరమిడ్ మాస్టర్. సీఎం పదవికైనా పిఎం పదవికైనా పదవీ విరమణ ఉంది. పదవీ విరమణ లేని పదవి ఏంటి అంటే పిరమిడ్ మాస్టర్ పదవి. పిరమిడ్ మాస్టర్ అంటే ప్రతి క్షణం ముందుకి సాగుతూనే ఉంటాడు. మరి అంత గొప్ప సత్యాన్ని మనకి అర్థమయ్యేలాగా, ఆచరించేలాగా మనకి తెలియచేసినటువంటి మన గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సార్కి పిఏగా, పర్సనల్ సెక్రటరీగా అంటే కత్తి మీద సామే. మరి అలాంటి బాధ్యతని కూడా సక్రమంగా నిర్వర్తించి మరి ఎన్నో అనుభవాలను పొంది ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి శ్రీ దామోదర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మన కలయిక కారణమైన పత్రిక గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. మేడం స్వర్ణమాల పత్రిక గారికి, మా ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, ఇతర ట్రస్ట్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2004 తర్వాత హైదరాబాదు మొట్టమొదటిసారి నేను కంప్లీట్ పత్తిగాడితో ఉంటూ ఆ 7 రోజులు అస్రానీ హోటల్ నుంచి జింకానా గ్రౌండ్కు రోజు తెచ్చే డ్యూటీ నాకు పెట్టారు. ఆ విధంగా పత్తిగాడితో దగ్గర పరిచయం జరగడం, ఆ కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇది చాలా రోజుల తర్వాత మంచి ఆలోచన. గ్రామాలలో చాలా ఉధృతంగా మూమెంట్ జరుగుతుంది, కానీ హైదరాబాద్లో ఆ మూమెంట్ రావట్లేదు. ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు కొంచెం స్తబ్దత వచ్చింది 2012 తర్వాత. తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ఇది ఆక్సిజన్ ఇవ్వడం లాంటిది కార్యక్రమం. అందుకని భాగ్యనగర్ ట్రస్ట్ వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ కమిటీ వాళ్లకు, అలాగే మహేశ్వర మహాపిరమిడ్ 18 శక్తిస్థలకు,
మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన జూమ్ మీటింగ్లో అందరికీ చెప్పాం, ఎవ్రీ సాటర్డే సండే కంప్లీట్గా ఒక జిల్లా వాళ్ళు వచ్చి అక్కడ సేవలు అందిస్తూ కంప్లీట్గా ఆ గ్రౌండ్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఆ 2 days సేవలన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి. సో ఆ విధంగా అందరినీ డేట్లు వేయమన్నాం. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక 20 మంది 25 మంది సిద్దిపేట వాళ్ళు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో అందరు ఈ విధంగా మరి హైదరాబాద్ వాళ్ళు కూడా అందరు రావాలి ఈ సేవకు. అక్కడ ఇది ప్రతి ఒక్కరిది. అందులో పత్రిజీ శక్తిస్థల్ అనేది ప్రత్యేకం మనందరికీ. ఎట్లాగైతే ఎన్నో తిరుపతి వెంకటేశ్వర గుళ్ళు ఉండొచ్చు, కానీ తిరుమలే ఎన్ని ఆశ్రమాలున్నా ఎన్ని పిరమిడ్లు ఉన్నా పత్రిజీ శక్తిస్థల్. కాబట్టి మీ అందరూ తప్పకుండా అక్కడికి రావాలి. అలాగే